హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రోడ్లు ఇందులోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్య మరింత పెరిగిపోతుంది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. మసబ్ ట్యాంక్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా అయిపోయింది. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోతున్నాయి. ఈ ట్రాఫిక్లో కూడా తమ గమ్యస్థానాలకు చేరాలంటే కూడా దాదాపుగా అరగంటకు పైగా కూడా సమయం పడుతుందని ఇక్కడ వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా నగరంలో జనజీవనం అయితే స్తంభించిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్తో పాటు మసబ్ ట్యాంక్ తదితర ప్రధాన ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలవడం వల్ల కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు అంతర్గత రహదారులను తేరలేకుండా కూడా మాన్యువల్స్ కారణంగా కూడా రోడ్లపై గుంతలు మాన్యువల్స్ కారణంగా కూడా చాలా వరకు వాటర్ లాగింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఈ కారణంగా కూడా కొంతవరకు ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ఐటీ కారిడార్లోని ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలతో మొత్తం అంతా కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక మసబ్ ట్యాంక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజంగానే ఇదంతా కూడా ఈ రూట్ అంతా కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. అందులోనూ ఈ వర్షాల కారణంగా రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండడం కారణంగా కూడా చాలా వరకు వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. మసబ్ ట్యాంక్ రూట్ ఏదైతే ఉందో రాయదుర్గం, కిమ్స్ హాస్పిటల్ పరిసరాలు, కొత్తగూడ జంక్షన్, మేదీపట్నం నుంచి గచ్చిబౌలి, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో కూడా వాహనాలు అయితే మనకు బారులు తీరి కనిపిస్తున్నాయి. హెచ్ఈ రోడ్డు, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అంతా కూడా కొనసాగుతుంది. వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల రోడ్లు దెబ్బతినడము, ఇటు నీరు నిలవడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య కూడా మరింత కష్టంగా మారిపోయింది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క వెహికల్ ఎంత స్లోగా మూవ్ అవుతుందో. ఇందులోనే హెవీ వెహికల్స్ లాంటివి రావడము, అంటే పెద్ద పెద్ద బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా రావడంతో కూడా ఎన్నుకున్న చిన్న చిన్న వాహనాలన్నీ ముందుకు రావాలంటే కూడా సమయం పడుతుంది. అందులోని ఈ వర్షం కారణంగా కూడా ముఖ్యంగా టూ వీలర్స్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అయితే ఈ కార్లు లాంటివి వేసుకొచ్చిన వారు కూడా ఎక్కువ శాతం ట్రాఫిక్లోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారులు కూడా మరోవైపు అంటే ఇలాంటి సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకున్నట్లయితే కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఇప్పుడు ఈ సమయంలో వర్షం కురిసినప్పుడు కూడా తలెత్తకుండా ఉంటాయని ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఐటీ కారిడార్ వాళ్ళు కూడా త్వరగా లాగౌట్ అయి తమ ఇళ్లకు చేరుకోవాలని ఇటు ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎడతెరిపి లేకుండా కొన్ని గంటల నుంచి కురుస్తున్న ఈ వాన ముసురుకైతే నగరం ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ విజువల్లో చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధంగా ట్రాఫిక్ జామ్ సమస్య అనేది కొనసాగుతుందని. ఈ వర్షాలు పడుతున్న సమయంలో ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే కూడా ట్రాఫిక్ గుర్తొస్తుంది మొదటగా. అలాంటిది చిన్న చినుకు పడితే చాలు నగరం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతూనే ఉంటారు. ప్రతిసారి కూడా ఇటు అధికారులు ఎన్నోసార్లు అంటే ప్రతిసారి చర్యలు తీసుకున్నప్పటికీ సగం జాగ్రత్తల చర్యలు తీసుకోవడము, వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర ఉండడము, అదే దాంతోపాటు వీలంత వరకు కూడా తమ ఇళ్ళకి త్వరగా చేరుకోవాలని ఇటు ఐటీ జాబర్స్కి తెలపడము, కంపెనీస్కి విజ్ఞప్తి చేయడము ఇలాంటివి చేస్తున్నప్పటికీ చాలా వరకు ట్రాఫిక్ జామ్ సమస్య మాత్రం ఎక్కడికక్కడ మాత్రం నిలిచిపోతుంది. ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ అధికారులు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇటు వాటర్ లాగింగ్ పాయింట్ల ద్వారా కావచ్చు, ఈ రోడ్లపై నీరు నిలిచిపోవడము, గుంతలు ఉండడం కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా ఏర్పడుతుంది. వాహనదారులు కూడా గంటల కొద్దీ ట్రాఫిక్లోనే చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మరో 2-3 రోజుల వరకు కూడా వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు కూడా తెలుపుతున్నారు. జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.